అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ నిర్మాణ సంస్థ నిర్మించిన పూలరంగడు సినిమా, అందులో ఒక పాట, ఒక మధురమైన పాట, వీణ పాట అన్నమాట. ఇది నీవు రావు నిదుర రాదు అనే పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ నాకున్న పరిధిలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే వీడియో పూర్తిగా చూడండి, చూసి మీ సూచనలు తెలియజేయండి. అయితే ఈ పాటను రాసిన వారు దాశరథి రాశారు. ఈ పాట చాలా అద్భుతంగా రాశారనమాట. ఈ వేణుపాట ఆ సినిమాకి చాలా హైలైట్గా ఉంది. అందువల్ల అందరూ కూడా ఈ ఈ ఈ పాటకు బాగా కనెక్ట్ అయ్యారనమాట. అప్పుడు అంచేత ఈ పాట గురించి మనం చాలా చెప్పుకోవచ్చు, అంత అద్భుతమైన పాట ఇది. ఈ పాటను రాసిన వారు దాశరథి. దాశరథి కవిత్వం అనగానే మెదడులో స్ఫురించేది, మనసుకు స్పందింపజేసేది, పాట ద్వారా మనసుకు తనువుకు హాయి కలిగించేది దాశరథి పాటలు. ఆ కోవకులుగా వస్తాయి. దాశరథి మనకు ఎన్నో అంటే ఆయన మధుర గీతాలు చాలా అందించారు. ఆయన మనకు అందించిన మధుర గీతాలు ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట. అన్నపూర్ణ వారి చిత్రంలో ఒక వేణుపాట ఖచ్చితంగా ఉంటుంది. నీవు రావు నిదుర రాదు అనే పాటలోకి పదాలు అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలను అర్థం పట్టే విధంగా ఉంటాయి. ఈ సినిమా అన్నా చెల్లెళ్ళ అనుబంధంతో సాగే సినిమాలా ఉంటుందన్నమాట. అయితే ఇక పాట విషయంకి వస్తే పి. సుశీల గారు ఈ పాట పాడారు. చాలా మధురంగా పాడారనమాట. ఆవిడ గానంలో మాధుర్యం, గాత్రంలో స్వచ్ఛత, పదాల్లో స్పష్టత అన్నీ కలబోసి పాడడం వల్ల ఈ పాట మరింత స్వాభావిమానంగా వెలుగొందింది. చాలా అద్భుతమైన పాట ఇది. అదేవిధంగా సంగీతం విషయానికి వస్తే స్వర సామ్రాట్ సాలూరు రాజేశ్వరరావు గారు ఈ పాటకు సంగీత బాణిని కట్టారు. ఆయన కంపోజ్ చేసిన ప్రతి పాటలు వింటే సంగీతం కలువలు పూచినట్టు, చిరుగాలి వీచినట్టు, తీగలు వయ్యారాలుగా తలలూపినట్టు, పసిపాపలు బోసినవ్వులు నవ్వినట్టు ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాగే సాలూరు వారి పాటకు రాగాన్ని ఎన్నుకునే విధం కూడా చాలా చాలా శ్రద్ధగా ఆయన రాగాన్ని ఎన్నుకుంటారు. ఎందుకంటే ఎన్నోసార్లు చూసిగానే ఆయన ఆ రాగాన్ని ఎన్నుకోరని చెప్పి మనకి తెలియవచ్చింది. మోహన రాగంలో ఆయన ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ రాగం చాలా మనోరంజకమైన రాగం, మానసిక గాయాల్ని మాపే రాగం ఇది. స్వచ్ఛత చేకూర్చి శక్తిని ఇచ్చే శక్తి ఈ రాగంలో ఉంది. భక్తి, ప్రేమ, కరుణ రసాలకు ఈ రాగాన్ని ఎక్కువగా వాడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు తోడ్పాటిస్తే ఇలాంటి వీడియోలు నేను ఎన్నో చేయగలను. సంగీతం గురించి, పాటలోని రాగం గురించి, రాగం యొక్క విశిష్టత గురించి చెప్పగలను. నమస్తే, సెలవు.